నేను మీకు చెప్పి నెక్స్ట్ కంపెనీ పేరు వచ్చి వాల్టన్ ఇంటర్నేషనల్. ఈ యొక్క కంపెనీ మన భారతదేశంలో వరల్డ్ ట్రెండ్ మెగా ట్రెండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్స్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. అయితే వీళ్ళు ఈ పేరుతో మనకి ఇండియాలో 2023 నుంచి మనకి సేవలు అందిస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2018లో ఈ యొక్క కంపెనీ మలేషియాలో స్టార్ట్ అయ్యి ఈ కంపెనీ 2018లో మలేషియాలో స్టార్ట్ అయ్యి కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, బ్రునై, లావోస్, ఇండియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ అనే దేశాల్లో వీళ్ళ యొక్క ఉత్పత్తుల ద్వారాగా ఎంతో మందికి ఆరోగ్యాన్ని పంచుతూ వచ్చారు. అదే విధంగా ఈరోజు మీరు చూసుకున్నట్లయితే మనకి మన కంపెనీకి 10 హెడ్ క్వార్టర్స్, అదే విధంగా 13 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. దీంతో పాటు 3 ఫ్యాక్టరీలు, అదే విధంగా ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఉత్పత్తులన్నింటినీ స్టోర్ చేయడానికి 3 వేర్ హౌసెస్ కూడా ఈ కంపెనీ కలిగి ఉంది. సో దీంతో పాటుగా 181 మంది క్వాలిఫైడ్ స్టాఫ్ తో వీళ్ళు ఈ కంపెనీని రన్ చేస్తున్నారు. అదే విధంగా ఎవరైతే ఇక్కడ ఆరోగ్యాన్ని తీసుకుంటున్నారో ఈ కంపెనీ ద్వారా, అంటే ఈ ప్రోడక్ట్ ఎవరైతే వాడుతున్నారో, సో ఈ ప్రోడక్ట్ కి సార్ కొంచెం చార్ట్. సో ఈ ప్రోడక్ట్ ఎవరైతే ఇప్పుడు వాడుతున్నారో, అదే విధంగా ఈ ప్రోడక్ట్ ఎవరైతే ఇచ్చేస్తున్నారో వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి 3,50,000 మంది ఏజెంట్లు ఈ యొక్క కంపెనీలో పనిచేస్తున్నారంటే, అంటే సేవలు అందిస్తున్నారండి. అంటే ఏ ఆరోగ్యాన్ని పంచుతూ ఒకరి ద్వారాగా ఒకరు మనం ఇలాగ వెళ్తా ఉన్నారు. అదే విధంగా మీరు ఇక్కడ చూసుకుంటే నల్ల అల్లం ఉత్పత్తులకి ఈ యొక్క కంపెనీ అనేది మార్కెటింగ్ లీడర్ గా ఎదుగుతా వచ్చింది. సో ఈయన దతుక్ ఇస్మాయిల్ చేయని అని ఈయన పేరు దతుక్ ఇస్మాయిల్ చేయని. దతుక్ అనేది మనకి ఎలాగైతే భారత రత్న, పద్మభూషణ్ లాగా ఉంటాయో అదే విధంగా దతుక్ అనేది ఒక చాలా పెద్ద అవార్డు అండి, ఆయనకి అక్కడ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ ఈయన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కూడా ఈ కంపెనీకి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మేడం నూర్ జహీరా గారు కో ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గా ఈ కంపెనీకి ఉన్నారు. ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఈ VR4 ఏదైతే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామో, ఈ యొక్క ప్రోడక్ట్ వాడి ఎవరైతే వాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా చాలా మంచి సేవలు అందించినందుకు ఇక్కడ చూసుకున్నట్లయితే SM అదే విధంగా ఈ బ్రాండింగ్ అవార్డ్, బ్రాండ్ లీడర్షిప్ అవార్డు, బ్రాండ్ లారియట్ అవార్డు అనేది ఈ కంపెనీకి ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా రావడం జరిగింది. సో ఇది మలేషియాలో ఉన్న హెడ్ క్వార్టర్స్ అండి. ఇక్కడి నుంచే మన ఉత్పత్తులన్నీ కూడా రవాణా అవుతుంటే మన మొత్తం ఎక్కడెక్కడికైతే వెళ్ళాలో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మలేషియాలో ఉన్న ఇతర 4 బ్రాంచ్ ఆఫీసులు, అలాగే 23 ఇంటర్నేషనల్ ఆఫీసెస్ ఎక్కడెక్కడైతే మన దేశాలు ఏ దేశాలు అయితే ఉన్నదో ఆ ప్రతి దేశంలో ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అవి ముందు పెట్టారు. మన ఇండియాలో కూడా చెన్నై మరియు హైదరాబాద్ లో మన ఆఫీస్ అనేది ఉంది. సో అక్కడి నుంచి ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది చెన్నైలో ఉన్న ఆఫీసు వరల్డ్ 10 మెగా ట్రెండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మనకి ఇండియాలో రిజిస్టర్ చేయబడింది. అండ్ టీ నగర్ చెన్నైలో మన హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఇక్కడ నుంచి కూడా మన ఉత్పత్తులు అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి. సో నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇండియాలో ఈ యొక్క ప్రోడక్ట్ వాడొచ్చా వాడకూడదా, ఈ ప్రోడక్ట్ ఎంతవరకు హెల్దీ, అంటే ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన అప్రూవల్స్ ఏమున్నాయంటే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఉంది, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్, అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన అదేంటంటారు సర్టిఫికేట్ కూడా మనకి ఉంది. అదే విధంగా GST సర్టిఫికేట్, పాన్ కార్డు, ISO సర్టిఫికేషన్స్ ఇవన్నిటితో కూడా ఈ కంపెనీ ముందుకు వెళ్తుంది. అదే విధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మిస్టర్ బాలన్ దామోదరం గారని, ఈయన చీఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి ఈ కంపెనీకి మొత్తం 10 దేశాలకి. అదే విధంగా మలేషియాకి CEO గా ఉన్నారు. ప్రస్తుతం ఇండియా కూడా ఈయనే చూసుకుంటున్నారు. సో వాల్టన్ కంపెనీలో ఈ రోజు మనం ఇంత బాగా ఏమంటారు ఈ వాల్టన్ కంపెనీ సేవలు అందిస్తున్నారంటే ఈయన పాత్ర కూడా ఇందులో చాలా ఎక్కువగానే ఉంది. అయితే మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ అంతా కూడా మొత్తం నల్ల అల్లం ఉత్పత్తుల ద్వారాగానే తయారై ఉంటాయి. సో దీన్నే కెంఫీరియా పర్విఫ్లోరా అని కూడా అంటారు. సో ఈ నల్ల అల్లం ఉత్పత్తుల ద్వారా తయారైన VR4 ఏదైతే ఉందో దాని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి నేను వీరారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను.
వీరారెడ్డి గారు. చందు అది మీకు వినిపిస్తుందా? వినపడుతుంది. వాయిస్ వినపడుతుందా? క్లియర్గా ఉంది. ఓకే ఓకే, 1 సెకండ్. ఇది స్క్రీన్ చందు నువ్వే కంటిన్యూ చేయ స్క్రీన్. ఓకే. ఓకే అండి. 1 సెకండ్. ఓకే అన్నా. హలో స్క్రీన్ చందు వస్తుందండి. ఓకే. ఓకే, ఇప్పటి వరకు మన మిస్టర్ చంద్రశేఖర్ వచ్చేసి మన కంపెనీకి సంబంధించినటువంటి ప్రొఫైల్, అలాగే కంపెనీ ఫౌండర్ ఎవరు, అలాగే మన సిఐడి అంటే చీఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ బాలన్ దామోదర్, అంటే మనం ఏ విధంగా స్టార్ట్ అయింది కంపెనీ, ఇప్పుడు ఎన్ని దేశాల్లో విస్తరించింది అని చెప్పి పూర్తిగా సవివరంగా వివరించడం జరిగింది మిస్టర్ చంద్రశేఖర్. అదే విధంగా ఈరోజు మన బ్లాక్ జింజర్ ప్రోడక్ట్ కి లీడర్ మన వోల్టన్ ఇంటర్నేషనల్. అంటే ఇప్పటి వరకు భారతదేశంలోనే కాదు, మన ఇండియాలోనే కాదు, మిగతా కంట్రీస్ లో కూడా, ఎక్కడ ఈ ప్రపంచ దేశాల్లో కూడా బ్లాక్ జింజర్ మార్కెట్ చేసేటటువంటి కంపెనీ ఏది లేదు, ఒక వోల్టన్ ఇంటర్నేషనల్. సో దీని ద్వారా మనకి అద్భుతమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అది ఎలా పనిచేస్తుందని చెప్పి మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే, మన కంపెనీ మనకి ప్రోడక్ట్ రిలీజ్ చేసినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో బ్లాక్ జింజర్ VR4. ఈ VR4 అంటే వోల్టన్, ఇది 100% బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అండి. VR4 క్యాప్సూల్ 100% బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్. ఇది VR4 అనే నామకరణం ఎలా వచ్చిందని మనం చూసుకున్నట్లయితే, V అంటే వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీ పేరు రిప్రజెంట్ చేస్తుంది. అదే విధంగా R అనే పదంతో 4 విధాలుగా R అనే పదంతో వచ్చే లెటర్స్ ఏదైతే ఉన్నాయో అవి మానవుని శరీరం మీద చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి R4 అనేది నామకరణం చేయడం జరిగింది. ఫస్ట్ 1 R ఏదైతే ఉందో మనం చూసుకున్నట్లయితే రిమూవ్స్, 2వది రెడ్యూస్, 3 రీఛార్జ్, 4 రీజనరేట్. రిమూవ్స్ అంటే ఏంటి? మన శరీరంలో పేరుకుపోయినటువంటి విష పదార్థాలని తొలగించుట, అంటే టాక్సిన్స్ రిమూవ్. అంటే అందరికీ డౌట్ రావచ్చు, అదేంది సార్ మన శరీరంలోకి ఎలా వెళ్తాయి విష పదార్థాలు, మనకేమన్నా ఇది ఉందా అని చెప్పి డౌట్ రావచ్చు. అదేం లేదండి, మన ప్రతిరోజు మనం పీల్చుకునే గాలి ద్వారా కానీ, లేదా మనం తాగే నీటి ద్వారా కానీ, అదే విధంగా మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ మన శరీరంలోకి విష పదార్థాలు వెళ్తాయి. అవి ఎలాగంటే, ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటాం. ఆ ఆహారంలో భాగంగా ఆకుకూరలు, కాయగూరలు తినడం జరుగుతుంది. ఈ ఆకుకూరలు, కాయగూరలు ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకి దాంట్లో ఒకటి బెండకాయ, ఒకటి వంకాయ తీసుకున్నట్లయితే, ఈ మిగతా ఆకుకూరలు, కాయగూరలకి పైన ఉన్నటువంటి పురుగు చావడానికి రైతు పిచికారి చేస్తే, వంకాయ అనే కాయకి లోపల ఉన్నటువంటి పురుగు చావడానికి రైతు పిచికారి చేయడం జరుగుతుంది. ఎందుకంటే పురుగు శాతం ఎక్కువ అవడం వల్ల రైతుకు నష్టం వస్తుంది కాబట్టి వారంలో 2-3 సార్లు దాన్ని రైతు పిచికారి చేయడం జరుగుతుంది. తద్వారా దాన్ని మార్కెట్లో ఈరోజు మార్నింగ్ పిచికారి చేస్తాడు, ఈవినింగ్ కల్లా మనం మార్కెట్కి తీసుకురావడం జరుగుతుంది. దాన్ని మనం తీసుకొచ్చి దాన్ని కట్ చేసి కడిగి వండుకోవడం జరుగుతుంది. అంటే రైతు చేసినటువంటి పిచికారి మందు, అంటే క్రిమి సంహారక మందు, ఎంత పనికిమాలిన చెత్త మందు అయినా సరే మినిమం 15 రోజులు ఆ మొక్క పైన, కాయ పైన ప్రభావం ఉంటుంది. తద్వారా మనం తినే ఆహారంలో భాగమైనటువంటి ఆకుకూరలు, కాయగూరల ద్వారా మన శరీరంలోకి క్రిమి సంహారక మందుల రూపంలో మన బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా మనం పీల్చే గాలి, గతంలో స్వచ్ఛమైన గాలి పీల్చే వాళ్ళం మనం. అంటే ఎందుకంటే ఇప్పుడు కూడా లేదా అంటే ఉంది కొన్ని ఏరియాల్లో
ఇప్పుడు వాహన కాలుష్యం ఎక్కువైంది, కెమికలైజ్డ్ ఎక్కువైంది కాబట్టి, పొల్యూషన్ ఎక్కువైంది కాబట్టి మనం పీల్చే గాలి కూడా పొల్యూషన్ కాబట్టి టాక్సిన్స్ అనేది పెరిగిపోతాయి. అదే విధంగా మనం తాగే నీటిలో ఇప్పుడు ఫిల్టర్ వాటర్ అంటున్నాం, అందులో ఉన్నటువంటి మినరల్స్ అన్ని తీసేసి ఓజోన్ కలపడం జరుగుతుంది. అంటే తద్వారా ఏమైతుందంటే ప్రతిదీ మనం తాగే నీరు, పీల్చే గాలి, తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి టాక్సిన్స్ రూపంలో వెళ్ళడం జరుగుతుంది. అంటే మరి ఈ విధంగా వెళ్తా ఉంటే మనం జీవించక తప్పదు కాబట్టి తినాల్సిందే. తద్వారా మన బాడీలో టాక్సిన్స్ అనేది అక్యుములేట్ అవడం వల్ల మన బాడీ అనేది డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ లోన్ అవడం జరుగుతుంది. ఈ టాక్సిన్స్ రిమూవ్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన బ్లాక్ జింజర్. అదే విధంగా రెండవది చూసుకున్నట్లయితే రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్. మానవుని శరీరం ముఖ్యంగా ప్రధానంగా డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ లోనవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్. మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం వల్లనే డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ లోనవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మన శరీరంలో శక్తి పుట్టే పరిణామ క్రమంలో ఫ్రీ రాడికల్స్ అనేది ఫామ్ అవుతాయి. అంటే ఫ్రీ రాడికల్స్ అంటే ఒక రౌడీలు లాంటివండి. ఫ్రీ రాడికల్స్ అంటే అవి రౌడీల పని ఏంది అంటే ఇతరుల పైన దాడి చేసి అవి దర్జాగా జీవించడమే వాటి యొక్క జీవన విధానం. అదే విధంగా మన శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా ఉన్నటువంటి సెల్స్ మీద డ్యామేజ్ చేసి అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ లాగేసుకొని అవి దర్జాగా జీవించి లైఫ్ లీడ్ చేస్తాయి. తద్వారా ఎక్కడైతే మన మంచిగా ఉన్నటువంటి సెల్స్ ని డ్యామేజ్ చేస్తావో అక్కడ బాడీ అనేది టిష్యూ పాడవుతుంది. టిష్యూ పాడవడం వల్ల మన బాడీ అనేది ఇన్ఫ్లమేషన్ కి అధికమైనటువంటి ఇన్ఫ్లమేషన్ గురవడం జరుగుతుంది. తద్వారా వాటికి కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అంటే ఎలక్ట్రాన్స్ అనే ఫుడ్ కావాలి కాబట్టి వాటికి కావాల్సినటువంటి ఫుడ్ మన బ్లాక్ జింజర్ లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనే ఫుడ్ రూపంలో వాటికి ఇవ్వడం వల్ల ఫ్రీ రాడికల్స్ ని సమర్థవంతంగా న్యూట్రలైజ్ చేసే శక్తి మన బ్లాక్ జింజర్ కు ఉంది. అదే విధంగా రీఛార్జ్ అంటే మన శరీరంలో తెలుసు సెల్స్ లో ప్రతి సెల్లో మినిమం 1000 to 2000 మైట్రోకాండియాస్ ఉంటాయనేది. ఈ మైట్రోకాండియాలో దాని యొక్క డెన్సిటీని పెంచి అంటే దాని యొక్క పరిమాణాన్ని పెంచి అత్యధిక శక్తిని ఇవ్వడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగంటే అది ఫ్యాక్టరీ చిన్నదైతే ఉత్పత్తి చిన్నగా వస్తుంది, తక్కువ మోతాదులో ఉత్పత్తి జరగడం. అదే విధంగా ఫ్యాక్టరీ పెద్దదైతే ఉత్పత్తి అనేది ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అంటే మన బాడీలో ఉన్నటువంటి మైట్రోకాండియా యొక్క డెన్సిటీని పెంచి హై ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది మన బ్లాక్ జింజర్. ఇవన్నీ కూడా నేను జనరల్ గా నోటి మాట చెప్పడం కాదండి, దీనికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. అదే విధంగా రీజనరేట్ సెల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరి వయస్సు ఎంత అంటే నాకు 40 years 45 years 50 years అని చెప్తామండి. కానీ వాస్తవంగా మనం తీసుకున్నట్లయితే 6 months మన వయసు అని చెప్పచ్చు. భగవంతుడు 120 years బ్రతకాలని చెప్పి భూమి మీదకి పంపిస్తే మన యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల అనుకో, మనం తీసుకునే ఫుడ్ వల్ల అనుకో, మన యొక్క జాబ్ ఒత్తిడి అనుకో, ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వివిధ రకాల ప్రాబ్లమ్స్ వల్ల, అదే విధంగా మానవుని యొక్క లైఫ్ స్టైల్ అంటే గతంలో మన తాతలు తండ్రులు ముత్తాతలు వారు 100 years బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అలా లేదు, కేవలం 65 years కే ఇది అయిపోయింది. అది కూడా మనం హ్యాపీగా ఉన్నామంటే లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతిరోజు మన బాడీలో కోట్ల సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి, పుడతా ఉంటాయి. చనిపోయినటువంటి సెల్ స్థానంలో కొత్త సెల్ ఉత్పత్తి జరగాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఎలాగంటే మనకి ఎప్పుడైనా ఫీవర్ వస్తే అంటే మనకి జ్వరం వచ్చినప్పుడు కణాల పరీక్ష చేపిస్తాం. ఈ కణాల పరీక్ష చేయించినప్పుడు ఏమవుతుందంటే ఒకరోజు 150,000 ఉన్నటి మరుసటి రోజుకి 70,000కి 80,000కి వస్తాయి. అంటే ఒకే రోజులోనే దాదాపుగా 70,000-80,000 లక్ష వరకు చనిపోవడం చూస్తాం, పెరగడం కూడా చూస్తాం. అదే విధంగా ఆ విధంగా మనం బాడీలో ఉన్నటువంటి సెల్స్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి అంటే ఎవ్రీడే ప్రతిరోజు సెల్స్ అనేది చనిపోతూ ఉంటాయి, పుడతా ఉంటాయి. చనిపోయినటువంటి సెల్ స్థానంలో కొత్త సెల్ ఉత్పత్తి జరగకపోతే కూడా మన బాడీ అనేది డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ లోనవడం జరుగుతుంది. కాబట్టి న్యూ సెల్ ఫార్మేషన్ అంటే కొత్త సెల్ను ఉత్పత్తి చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన బ్లాక్ జింజర్. ఈ విధంగా
VR4 అనేది నామకరణం చేయడం జరిగింది. వి అంటే వోల్టన్ ఇంటర్నేషనల్, R4 అంటే రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్ గా VR4 అనే నామకరణం చేయడం జరిగింది. దీనికి బ్లాక్ జింజర్, దీన్ని థాయ్ జిన్సింగ్ అంటామండి. థాయ్ జిన్సింగ్ అంటే ఇది థాయిలాండ్ లో పండుతుంది కాబట్టి థాయ్ జిన్సింగ్ అంటారు దీన్ని. అదే విధంగా దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కెంపీరియా పర్విఫ్లోరా. దీని బొటానికల్ నేము కెంపీరియా పర్విఫ్లోరా. మనం వచ్చేసి బ్లాక్ జింజర్ అంటాం. సైంటిస్టులు, డాక్టర్లు వారికి ఒక బొటానికల్ నేమ్ పెట్టడం జరిగింది, దానికి కెంపీరియా పర్విఫ్లోరా. అదే విధంగా 100% బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్స్ ఒరిజినల్ సోర్స్ ఫ్రమ్ థాయిలాండ్. అండ్ థాయిలాండ్ కులిన్ మౌంటైన్ పర్వత ప్రాంతాల్లో పండేటటువంటి బ్లాక్ జింజరే 100% క్వాలిటీ, మెడికల్ వాల్యూ ఉన్నటువంటి బ్లాక్ జింజర్ అక్కడ మాత్రమే కల్టివేట్ అవుతుంది. ఎందుకు సార్ మన ఇండియాలో పండదా అంటే పండుతుందండి. ఉదాహరణకి మన ఇంటి ముందర అంటే మన పెరట్లో కానీ అదే విధంగా మన పొలాల్లో కానీ వేస్తే పండుతుంది. అదేంది? రెడ్ శాండిల్. అంటే ఏపుగా, దృఢంగా, బలంగా పెరుగుతుంది. సర్టన్ ఏజ్ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని కట్ చేస్తే లోపల బెరడు శాతం కానీ దాని యొక్క పైన కండ శాతం కానీ వైట్ రావడం జరుగుతుంది, అంటే ప్యూర్ రెడ్ రాదు. అదే శేషాచలం అడవుల్లో పండేటటువంటి రెడ్ శాండిల్ 100% క్వాలిటీ, ప్యూరిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఈ మన బ్లాక్ జింజర్ కూడా అంటే థాయిలాండ్ కులిన్ మౌంటైన్ పర్వత ప్రాంతాల్లో పండేటటువంటి బ్లాక్ జింజరే 100% క్వాలిటీ అండ్ ప్యూరిటీ, మెడికల్ వాల్యూ ఉన్నటువంటి బ్లాక్ జింజర్ కల్టివేట్ అక్కడ మాత్రమే జరుగుతుంది. దీన్ని మన ఎండి గారు సూపర్ ఎక్స్ట్రాక్షన్ బయోటెక్నాలజీని ఉపయోగించి, అంటే నానో టెక్నాలజీని ఉపయోగించి, ద బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి 10:1 రేషియోలో, అంటే 10 కిలోల అల్లం మిషనర్లు వేస్తే 1 కిలో మెడికల్ వాల్యూ ఉన్నటువంటి పౌడర్ని మాత్రమే తీసుకొని మనకి VR4 అనే ప్రోడక్ట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకని దీనికి ఇంత వాల్యూ అంటే, ఇందులో ఉన్నటువంటి మెడికల్ వాల్యూ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అవి ఏమున్నాయని మనం చూసినట్లయితే, బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, బయోఫ్లావనైడ్ అండ్ మిథాక్సిఫ్లేవన్, 2 more పవర్ఫుల్, 5,7 డైమిథాక్సిఫ్లేవన్ 2.26% అండి. ఈ 5,7 డైమిథాక్సిఫ్లేవన్ 2.26% అనేది ఈ భూమండలం మీద ఒక బ్లాక్ జింజర్ లో తప్ప ఏ హెర్బ్ లో కూడా దొరకదు. మీరు కావాలంటే మీరు గూగుల్లో, నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. తద్వారా ఇది మానవుని శరీరం మీద అత్యంత వేగంగా పనిచేయడం జరుగుతుంది. అంటే బయట దొరకదు, అంటే నార్మల్ ఎక్స్ట్రాక్షన్ దొరుకుతుందండి 1% లేదా 1.5% మాత్రమే దొరుకుతుంది. ఇందాక చెప్పాను కదా, శేషాచలం అడవుల్లో పండేటటువంటి రెడ్ శాండిల్ కి ప్యూరిటీ, క్వాలిటీ ఉంటుంది. అదే బయట దొరికేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అంటే రెడ్ శాండిల్ ఏదైతే ఉందో అంత క్వాలిటీ ఉండదు. కాబట్టి ఇది కూడా అంతే అండి. థాయిలాండ్ కులిన్ మౌంటైన్ పర్వత ప్రాంతాల్లో పండేటటువంటి బ్లాక్ జింజర్ కి మాత్రమే ఈ 5,7 డైమిథాక్సిఫ్లేవన్ 2.26% ఉండడం జరుగుతుంది. అదే మన ఇండియాలో కానీ ఇతర ప్రాంతాల్లో పండేటటువంటి బ్లాక్ జింజర్ కి 1% లేదా 1.5% మాత్రమే ఉంటుంది. దీనికి కూడా మన ఎండి గారు 5,7 డైమిథాక్సిఫ్లేవన్ 2.26% కి, అదే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి, ఈ రెండింటికి కూడా పేటెంట్ రైట్స్ తీసుకోవడం జరిగింది. అంటే భవిష్యత్తులో కూడా ఏ కంపెనీ వారు కూడా ఎవరు కూడా దీన్ని డూప్లికేట్ చేయడానికి ఆస్కారం లేకుండా ఇది 5,7 డైమిథాక్సిఫ్లేవన్ కి 2.26% కి పేటెంట్ రైట్స్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఏమన్నా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే, ఇప్పటి వరకు 1975 నుంచి 2020 వరకు టోటల్ రీసెర్చ్ పేపర్స్ ఆన్ బ్లాక్ జింజర్ 204 మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఉన్నాయండి. ఇది నేను జనరల్ గా మీకు నోటి మాట చెప్పడం కాదు, మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఎలా పనిచేస్తుందని చెప్పి, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీగా పనిచేస్తుందని చెప్పి ఇచ్చినటువంటి ఫుడ్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళు ఇచ్చినటువంటి న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపరు. అదే విధంగా గ్లూకోజ్ అండ్ లిపిడ్ మెటబాలిజం మీద ఎలా పనిచేస్తుందని చెప్పి ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపరు. అలాగే బ్రెయిన్ హెల్త్, అలాగే యాంటీ గ్యాస్ట్రిక్, యాంటీ అల్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి జబ్బు ఏదైతే ఉందో అది క్యాన్సర్. ఆ క్యాన్సర్ సంబంధించినటువంటి రీసెర్చ్ పేపర్లు ఇప్పటి వరకు దాదాపుగా ఒక 11 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయండి. ఒక్కొక్క రీసెర్చ్ లో మినిమం 30 to 40 పేజ్ అనేది మనం చూడొచ్చు రీసెర్చ్ పేపర్ లో. దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ పేపర్లు యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది జనరల్ గా నేను నోటి మాట చెప్పడం కాదు, మీరు గూగుల్లోకి వెళ్ళి కెంపీరియా పర్విఫ్లోరా ఎక్స్ట్రాక్టిన్
యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ అని కొట్టండి. దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ పేపర్లు అన్ని కూడా మీరు చూడొచ్చు. అదే విధంగా బ్లడ్ వెజల్ డైల్యూటర్, రక్తనాళాలను వెడల్పు చేసే గుణం దీనికి ఉందని చెప్పి ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ ఇది. జర్నల్ ఆఫ్ ఎథోఫార్మకాలజీ వాళ్ళు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ ఇది. అంటే ఇది బ్లడ్ వెజల్ డైల్యూటర్ గా పనిచేస్తుంది కాబట్టి ఇది కార్డియాక్ బ్లాక్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ, అదే విధంగా ఫుట్ గ్యాంగ్రీన్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ, అంటే డయాబెటిక్ వాళ్ళనుకో వివిధ రకాల కారణాలతో ఫుట్ గ్యాంగ్రీన్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ ప్రాపర్ గా ఎండ్ వరకు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది కాబట్టి, అదే విధంగా వెరికోస్ వెయిన్స్ ఉన్నటువంటి వారికి కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అంతేకాకుండా ఇంక్రీజ్ ఎనర్జీ, ఇదాకా చెప్పాను మైటోకాండ్రియా యొక్క డెన్సిటీని పెంచి హై ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాను కదండి. ఇది మీరు చూడొచ్చు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇది. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ ఇది. ఇంక్రీజ్ ఎనర్జీ, మైటోకాండ్రియా యొక్క డెన్సిటీని పెంచి హై ఎనర్జీని ఇవ్వడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అదే విధంగా యాంటీ మైక్రోబెల్, యాంటీ యాక్ని, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఉండడం వల్ల మన ప్రోడక్ట్ ని, మన బ్లాక్ జింజర్ ఉత్పత్తుల్ని నార్మల్ వ్యక్తులే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వాడడం మనం గమనించవచ్చు. కాబట్టి ఈ విధంగా మీకు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఇదే టైప్ ఆఫ్ లో మీరు చూడొచ్చండి. ప్రతి రీసెర్చ్ కూడా డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవి సైంటిఫిక్ ఎవిడెన్స్ అండి ఇది. చందు నెక్స్ట్. అంతేకాకుండా మనకి మన ప్రోడక్ట్ సంబంధించి 2 దేశాల మెడికల్ అసోసియేషన్స్ ఆమోదం తెలపడం జరిగింది. ఏమని అంటే సపోర్ట్ బై సైంటిఫిక్ జర్నల్ వరల్డ్ వైడ్ అక్నాలెడ్జ్మెంట్. దేనికి ఇచ్చారు? దీనికి సపోర్ట్ బై సైంటిఫిక్ జర్నల్ వరల్డ్ వైడ్ అక్నాలెడ్జ్మెంట్ అంటే ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లకి. అంటే 100 మందిని టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లను తీసుకొని, అంటే హై బ్లడ్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళని 350, 400, 450 ఆ పై స్థాయి ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని ఒక గ్రూప్ గా విభజించి, 100 మందిని నార్మల్ వ్యక్తులను తీసుకొని ఒక గ్రూప్ గా విభజించి, వీరికి 2 గ్రూపుల వారికి, అంటే థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఈ 2 గ్రూపుల వారికి ఒక వారం రోజుల పాటు మన బ్లాక్ జింజర్ ఉత్పత్తులు ఇచ్చి, అంటే క్లినికల్ స్టడీ ఆన్ హ్యూమన్స్, డైరెక్ట్ గా మనుషుల మీదే ప్రయోగం చేయడం జరిగిందండి. ఎందుకంటే మనం ఇచ్చేది ఫుడ్ సంబంధించినటువంటి కాబట్టి అదే కెమికల్ డ్రగ్ కాదు కాబట్టి డైరెక్ట్ గా మనుషుల మీదే ప్రయోగం చేయడం, అంటే క్లినికల్ స్టడీ ఆన్ హ్యూమన్స్. ఈ 100 మంది టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లు 100 మంది నార్మల్ వ్యక్తులకి మన బ్లాక్ జింజర్ ఇచ్చి వారికి రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే మన బ్లాక్ జింజర్ మన ప్రోడక్ట్ అని మీరు ఎలా చెప్తారంటే, ఇప్పటి వరకు మన ఇండియాలోనే కాదు ఇతర కంట్రీస్ లో కూడా బ్లాక్ జింజర్ ఉత్పత్తి చేసేటటువంటి ఏ కంపెనీ లేదు కాబట్టి డైరెక్ట్ గా మన VR4 వారికి క్లినికల్ స్టడీ అనేది ప్రయోగం చేయడం జరిగింది. 100 మంది నార్మల్ వ్యక్తులకి ఈ వారం రోజులు బ్లడ్ గ్లూకోజ్ ప్రొఫైల్ చెక్ చేయడం జరిగింది మన బ్లాక్ జింజర్ ప్రోడక్ట్ ఇచ్చి. అదే విధంగా వారికి ఎలాంటి అప్ అండ్ డౌన్స్ లేకపోవడం గమనించి, అదే విధంగా హై డయాబెటిక్ ఉన్నటువంటి పేషెంట్లకి వారికి కూడా ఈ వారం రోజుల పాటు మన బ్లాక్ జింజర్ ప్రోడక్ట్ ఇచ్చి ఈ వారం రోజులు బ్లడ్ గ్లూకోజ్ ప్రొఫైల్ అనేది మానిటరింగ్ చేయడం జరిగింది. వారికి కూడా నార్మల్ స్థాయి రావడం గమనించి, అంటే నార్మల్ వ్యక్తులకు ఎలాంటి అప్ అండ్ డౌన్ లేకపోవడం చూసి, అదే విధంగా హై షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి నార్మల్ స్థాయి రావడం గమనించి, మన ఈ బ్లాక్ జింజర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ వాడుకుంటే డయాబెటిక్ ని రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపరే స్కాపస్ మెడికల్ జర్నల్స్. ఇది మీరు ఆన్లైన్ లో గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి. ఇది థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన రీసెర్చ్ పేపరు. అదే విధంగా 2వ దేశం, అంటే ఒక దేశం వాళ్ళు డైరెక్ట్ గా ఇది క్లినికల్ స్టడీ ఈ విధంగా ఇచ్చారంటే ఇది ఎంతవరకు చూడాలి, అంటే వారు డబ్బుకి ఏదన్నా నమ్ముడు పోయారా అన్నట్టుగా వాళ్ళు 2వ దేశం వాళ్ళు కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. అది పోలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, అంటే పోలాండ్ దేశం వాళ్ళు. వారు కూడా టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లు ఉన్నటువంటి హై బ్లడ్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళని 100 మందిని తీసుకుని ఒక గ్రూప్ గా విభజించి, నార్మల్ వ్యక్తుల్ని 100 మంది తీసుకుని ఒక గ్రూప్ గా విభజించి, వారి 2 గ్రూపులకి కూడా వారం రోజుల పాటు మన బ్లాక్ జింజర్ ఉత్పత్తులు ఇచ్చి వారికి వారం రోజులు బ్లడ్ గ్లూకోజ్ ప్రొఫైల్ అనేది మానిటరింగ్ చేయడం జరిగింది 2 గ్రూపులకి. నార్మల్ వ్యక్తులకి ఎలాంటి అప్ అండ్ డౌన్ లేకపోవడం గమనించి, హై షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి నార్మల్ స్థాయి రావడం గమనించి, వీరు కూడా బ్లాక్ జింజర్ ఉత్పత్తులు వాడుకుంటే డయాబెటిక్ ని రివర్స్ చేసుకోవచ్చు అని ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపరే హెర్బా పోలానికి ఇచ్చిన రీసెర్చ్ పేపర్. మీరు ఇక్కడ QR కోడ్స్ ఉన్నాయండి. 2 దేశాల మెడికల్ అసోసియేషన్ ఇచ్చినటువంటిది
ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కూడా ఒక దాంట్లో 7 పేజీలు, ఒక దాంట్లో 8 పేజీలు అనేది మీరు రిపోర్ట్స్ అనేది మీరు చూడొచ్చు. ఈ విధంగా ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ లో అంటే ప్రోడక్ట్ సంబంధించి 2 దేశాల మెడికల్ అసోసియేషన్స్ అనేది ఆమోదం తెలిపినటువంటి ప్రోడక్ట్ బేస్డ్ ఏది లేదండి మన ఒక బ్లాక్ జింజర్. నెక్స్ట్ అదే విధంగా ఇది 100% ఓన్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అండి. ఇది మన సొంతం అంటే ఎండి గారు ఆధ్వర్యంలోనే, మొక్క కల్టివేషన్ ఎండి గారు ఆధ్వర్యంలోనే, అదే విధంగా కటింగ్ ఎండి గారు ఆధ్వర్యంలోనే, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఎండి గారు ఆధ్వర్యంలోనే, మా ఈ ప్రోడక్ట్ బయటికి రావడం కూడా ఎండి గారు ఆధ్వర్యంలోనే, ఫార్ములా కూడా వారిదే. ఇది కూడా ఎక్కడ అంటే ఇది వరకే చెప్పాడు 3 ఓన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయని చెప్పి మన చందు. అదే విధంగా అందులో భాగంగా మన మలేషియాలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, నేషనల్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మలేషియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మలేషియా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ బ్లాక్ జింజర్ ఉత్పత్తి సంబంధించి మన VR4 అనే ప్రోడక్ట్ అనేది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుందండి. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి మన ప్రోడక్ట్ సంబంధించి డే 1 లో అంటే ఫస్ట్ మొట్టమొదటి రోజు దేనికైతే అనుమతి పొందాడో అది కంటిన్యూగా లైఫ్ టైమ్ గా మెయింటైన్ చేస్తేనే మనకి ఇది అవుతుంది. లేదనుకో ఎవ్రీ 3 months ఒకసారి మినిస్టర్ ఆఫ్ హెల్త్ మలేషియా వాళ్ళు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి అక్కడ ఏదైతే ప్రోడక్ట్ తయారవుతుందో అక్కడ శాంపుల్ కలెక్ట్ చేసి వాళ్ళు డైరెక్ట్ గా ల్యాబ్ కి తీసుకెళ్లి ల్యాబ్ లో చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఫార్ములా ఏదైతే ఫార్ములాకి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నామో అది యాజ్ యూజువల్ గా ఉంటేనే కొనసాగుతుంది, లేదంటే ఆన్ స్పాట్ లో సీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మీకు అందరికీ తెలుసు, మనందరికీ మలేషియా, సింగపూర్, దుబాయ్ లాంటి కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్, కరప్షన్ లేని కంట్రీస్ అని చెప్పచ్చు మనం. అదే విధంగా మన ఇండియా విషయానికి వచ్చినట్టే మనం పొలిటికల్ గాను డబ్బులు ఇచ్చే కానీ మేనేజ్ చేసి దాన్ని మూవ్ చేయడం జరుగుతుంది. అక్కడ అలా చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి ప్రోడక్ట్ నాణ్యతలో ఎలాంటి లోటు ఉండదు. అది కూడా సొంత 100% ఓన్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ కాబట్టి సొంత వ్యాపారాన్ని ఎవరు లాస్ చేసుకోలేరు కాబట్టి 100% క్వాలిటీ ప్యూరిటీ అనేది మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ దీంట్లో ఇదివరకే చెప్పాము, ఇందులో యాంటీ ఆక్సిడెంట్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి, అమినో యాసిడ్స్ ఉన్నాయి, సెలీనియం, ఇది 142 బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అలాగే పాలీమిథాక్సిఫ్లేవన్, PMF అంటాం, పాలీమిథాక్సిఫ్లేవన్. అంతేకాకుండా విటమిన్ మన 5,7 డైమిథాక్సిఫ్లేవన్ అని చెప్పడం జరిగింది కదా. ఈ 5,7 డైమిథాక్సిఫ్లేవన్ 2.26% తో పాటు మనకి ఇందులో విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ కే, ఆల్ బి విటమిన్స్ ఉండడం వల్ల మానవునికి ఒక సంపూర్ణ ఆహారం లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది మన బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ ని రీయాక్టివేట్ చేసి 100% హెల్తీగా ఉంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన బ్లాక్ జింజర్ ఉత్పత్తులు. 1 for all గా అంటే కాలు నొప్పి నుంచి క్యాన్సర్ వరకు మనం వాడుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఇదివరకే చెప్పాను కదా 6 months మన ఏజ్ అంటే ఇప్పుడు మొదలు పెడితే అకార్డింగ్ టు 10 kg బాడీ వెయిట్ ప్రకారం 1 క్యాప్సూల్ చొప్పున వాడితే ఈ 6 months నుంచి 9 months అబవ్ వాడామనుకోండి 100% మన లైఫ్ స్టైల్ అంటే మన యొక్క స్ట్రక్చరే మారిపోతుంది. కాబట్టి ఇది బ్లాక్ జింజర్ ఉత్పత్తి అనేది మానవాళికి మనం ఇప్పుడు గతంలో మనం కథల్లో పురాణాల్లో విన్నాము, చూసాము. ఏంది దేవతలు అమృతం తాగారనేది ఎంతవరకు ఏమో మనమైతే చూడలేదు, కానీ మానవాళికి మాత్రం ఇది ఒక అమృతం లాగా పనిచేస్తుందని చెప్పి సగర్వంగా చెప్తున్నాను. ఇది వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇది వాడుకొని హ్యాపీగా హెల్తీగా మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు మన బ్లాక్ జింజర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ యొక్క డీటెయిల్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వోల్టన్ చంద్ర.